చెప్తే తొక్కకు వస్తుందనేసి కొనుక్కొని ఈ రోజు మోసపోయినాం. ఎంత 2500 SFT కంటే 20 లక్షల దాకా ఒక్కొక్క ఫ్లాట్ కి పెట్టి కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత వీళ్ళందరూ అన్ని డెవలప్మెంట్ చేసిస్తాం, లిఫ్ట్ చేసిస్తాము, STP ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, పెయింట్ వేసిస్తాము, అన్ని చేసిస్తామని చెప్పి మోసం చేసి చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళే సర్వీస్ విత్డ్రాల్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసారు. మేము ప్రతి నెల వచ్చి రిప్రజెంటేటివ్ ఇచ్చినా కూడా మా రిప్రజెంటేటివ్ కి సమాధానం లేదు. GM గారికి వస్తే MD గారు అంటారు, MD గారికి వస్తే GM గారు అంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా మా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతలేదు. ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా గత సంవత్సరం మల్లారెడ్డి గారు కూడా వచ్చి మా కాలనీని దర్శించినా కూడా మా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. కొత్త ప్రభుత్వం రాజీవ్ సగ్రా వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళని ఏమైనా సహాయం చేస్తారని మమ్మల్ని మళ్ళా మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారంటే మా ప్రాబ్లమ్స్ ఇంకా డబుల్ అయి దానికి రెట్టింపై కూర్చునే కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతలేదు. ప్రతి నెల వస్తున్న మా ఉద్యోగాలు మానుకొని ఇక్కడికి వచ్చి రిప్రజెంటేటివ్ ఇస్తున్నాం కానీ మా ప్రెసిడెంట్ మా ముందు తీసుకుంటున్నారు, తర్వాత చెత్తబుట్టలు వేసేస్తున్నారు. ప్రతిసారి రిప్రజెంటేటివ్ ఇవ్వండి మేము సాల్వ్ చేస్తామంటాం కానీ MD అంటాడు మాకేం సంబంధం లేదు, డబ్బులు లేవు, గవర్నమెంట్ ఖజానా ఖాళీగా ఉంది, మేమేం చేయలేం, మీ సాగు మీరు సావండి అంటున్నారు. మాకు ఇంట్లో ముసళ్ళు ఉన్నారు. 9వ నంబర్ ఫ్లాట్ మీద నుంచి కింది దిగాలంటే లిఫ్ట్లు పనిచేయట్లేదు. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం చేసిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అసోసియేషన్ ఫామ్ చేసి మీరు వెళ్ళండి, మేము సిద్ధంగా ఉన్నాం. మేము కూడా అసోసియేషన్ చేయాలని ఉన్నది. కానీ మా ప్రాబ్లమ్స్ కోట్ల ఖర్చులతోనే ఉన్న ప్రాబ్లం. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లక్షల లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కున్నాం. ఇప్పుడు మా లోన్లు కట్టుకోలే పరిస్థితుల్లో లేము, మళ్ళీ EMI కట్టుకోలేదు, మెయింటెనెన్స్ 4000, 3000, 2000 అంటే మాకు తొని కాదు. దయచేసి మా పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. మేము సంతోషంగా మీ ప్రభుత్వానికి కూడా ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తామని చెప్తుంటున్నాం.